కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అల్లూరు జిల్లా గంగవరం మండలం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి, జనసేన నాయకుల ఆధ్వర్యంలో జైహో బీసీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. ఇదే ప్రభుత్వం కొనసాగితే బీసీలు ఆర్థికంగా వెనకబడే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. బీసీలంతా ఏకతాటిపై నిలిచి రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రం అంతటా జేఓ బీసీ కార్యక్రమం పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాల్లో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎంత నష్టం చేశాడో ప్రజల్లో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ రోజున రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో జేఓబీసీ కార్యక్రమానికి పార్టీ ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందువల్ల ఈ రోజున బీసీలకు అప్పుడున్నటువంటి రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 34 చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ 34ని 10 తగ్గించి 24 చేసినటువంటి కుదించినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి చెప్పక తప్పదు. ఎందువల్లంటే ఈ రోజున బీసీ సప్లైన్ నిధులు కూడా దారి మళ్లించి బీసీలకు ఏ విధమైన ఉపయోగం లేకుండా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆధార పథకం పెట్టి కనీసం చేతివృత్తులు వాళ్ళకి జీవనోపాధి బాగుపడాలనే ఉద్దేశంతో కొన్ని పథకాలు పెట్టి వాళ్ళకి పనిముట్లు ఇస్తే కనీసం మిగిలిపోయిన పనిముట్లు కూడా ఈ రోజు వరకు కూడా పంచిపెట్టినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పక తప్పదు. అదేవిధంగా అప్పుడు కట్టినటువంటి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఓసీలకు కానీ ఆర్థికంగా వెనకబడినటువంటి ఇళ్ళు కూడా ఈ రోజు దాకా ఓపెన్ చేయకుండా అలాగా ఉంచేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పథకాలు తీసేయడం, బిల్డింగులు పడగొట్టడం, తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్డింగులు రద్దు చేయడం తప్ప ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. ఈ రాష్ట్రాన్ని దాచుకోవడమే తప్ప తప్పనిసరి అన్ని వర్గాలు కూడా ఇవాళ ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు ఎలక్షన్ డేట్ వస్తే జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఇక్కడ రంపచోడవరం నియోజకవర్గం కూడా అత్యధిక మెజారిటీలో నెగ్గుతుందని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం.